జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో దొంగల బీభత్సవం. తాళం వేసున్న 4 ఇళ్లలో చోరీ. 9 తులాల బంగారం, 14 తులాల వెండి, 2,30,30,000 నగదు ఎక్కెళ్లారు దొంగలు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దాటాక 4 ఇళ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకొని వెళ్లారు. గ్రామంలోని వేర్వేరు వార్డుల్లోని మంతని కవిత, షేక్ షబానా, త్యాగల నరేష్, శ్రీనివాస్ ఇళ్లలో ఒకే రోజు రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం జరిగిన తీరును బట్టి చూస్తే ముందుగానే గ్రామంలో రెక్కి నిర్వహించిన దొంగల ముఠ తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఆదివారం రాత్రి విలేజ్ లో పెళ్లి బారాత్ కూడా ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా టార్గెట్ చేసిన ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. 4 ఇళ్లలో కలిసి సుమారు 9 తులాల బంగారం, 14 తులాల వెండితో పాటు 2,30,30,000 పైగా నగదు, రాజేశం కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని సైతం దోచుకుని వెళ్లినట్లు ప్రాథమిక ఉంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను ఊరికి పోయినా సార్ నిన్న పొద్దున ఈ టైం వరకు ఇంకా వెళ్ళను లేను. ఇంకా అక్కడికి పోయి రాత్రే ఇదంతా జరిగింది. 3 తులాలన్నర బంగారం, 50,000 క్యాష్ అన్నీ అక్కడ వారేసి మొత్తం అక్కడ తీసుకొని ఆయన మొత్తం వారేసిపోయారు సార్. మొత్తం బీరువాలనే పెట్టిన నేను లాకర్లను అన్ని పలగొట్టేసిండ్రు. ఇంకా వెండి కూడా ఉండే సార్, ఆ వెండి కూడా తీసుకున్నారు. అన్ని పిల్లగాళ్ళ గొలుసులు ఉండే, ఉంగరాలు అవి అన్నీ ఉండే, చైన్లు మొత్తం పోయినాయి సార్. ఏం లేదు. ఇప్పుడు పొద్దున గేటుకు తాళం లేదని ఇక్కడ వాడకట్టోళ్ళు చూసి మరి ఇలా గేటుకు తాళం లేదు, ఎప్పుడైనా పోయేటప్పుడు గేటుకు తాళం వేసుకొని పోతుంది, మరి గేటుకు తాళం లేదని వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసే వరకు ఈ తలుపులు అన్నీ తెరనే ఉన్నాయి, తలుపులు దగ్గరికి వేసే ఉన్నాయి సార్. చోరీ చేసి 12 తులాల బంగారం, 1,00,000 2 లక్షల క్యాష్ మరియు ఒక బైకు చోరీ చేశారు. దరూర్లో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు. ఈ దరూర్ గ్రామానికి ఇది ఒక దుర్దినంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు, అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాలింటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వర్క్ల మీద. ఇక్కడ ఒక పెళ్లి ఉండే, ఆ పెళ్లి సౌండ్కి దొంగతనం చేసే సౌండ్ కూడా వినిపించలేదు. ఆ భరత్ సౌండ్కి ఒక సర్జరీ జరిగింది. క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి పారిపోగా సర్జరీ జరిగింది. ఒకటి 6 నుంచి 7 కావచ్చు, ఒక్కళ్ళు కాదు, ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. 5 నుంచి 6 వ్యక్తులు ఉంటారు. ఈరోజు ఇందిరమ్మ కాలనీ దరూర్ రూరల్ మండల్లో, జగిత్యాల రూరల్ మండల్లో కొన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది. దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. దీంట్లో ఒక 4 ఇళ్లలో ప్రధానంగా గుర్తు తెలియని దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి
బీరువాలో, తర్వాత బ్యాగులలో, వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం, తర్వాత కొంత నగదు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా కనిపిస్తున్నారు. మేము తరోగా వెరిఫై చేస్తాం. ఈ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది. మా ఫింగర్ ప్రింట్ టీం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఫింగర్ ప్రింట్ క్లూస్, అదేవిధంగా మరి ఈ ఏరియా టవర్ డంపు, సిడిఆర్స్ అవన్నీ కూడా పెడతాం. క్లూస్ ఆధారంగా వీటిని 4 ఇళ్లలో జరిగిన దొంగతనాన్ని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా డిటెక్ట్ చేస్తామని చెప్పేసి దాంట్లో తెలియజేస్తాం.